కాబట్టి మీలో కూడా చాలామంది ఇటువంటి పరిస్థితులకు రావాలి. ఈయన ఏం చేశాడు? యోసేపు గారు తొందరపాట్లో చిన్నాడు కాబట్టి దేవుడు నన్ను ఇంత చేస్తాడంట, సింహాసనం ఎక్కేస్తాను, మా అన్నదమ్ములు మా నాన్న అందరూ నాకే నమస్కారం చేస్తారని ఎగ్జైట్మెంట్లో చెప్పాడు. కొన్ని విషయాలు చెప్పకూడదు, కొన్ని విషయాలు మరుగ్గానే ఉండాలి, హార్ట్ లోపలే ఉండాలి. దాన్ని తీసుకొచ్చి బయటకు పెట్టుకుంటే బాగుంటుందా? ఇంకేముండదు, ప్రాణం కూడా ఉండదు అనమాట. అలాగే దేవుడు నీ జీవితంలో చేస్తానండి ప్రతి వారికి గురించి దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడండి, ఇలాగండి అలాగని అని చెప్తుంటారు. కొంతమంది దాన్ని నమ్మరు కదా, నీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటారు. అదే జరిగింది ఇక్కడ. యోసేపు జీవితంలో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని కప్పుపుచ్చుకోలేదు, ఆయన బహిర్గతం చేసి అందరికీ చెప్పాడు. దానివల్ల శత్రుత్వం వచ్చి పడ్డది, సొంత అన్నలే చంపాలని చూశారు. కానీ వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కాబట్టి ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే మనిషి ఉండాలన్న ఉద్దేశంతో దేవుడు కాపాడి వాగ్దానం నెరవేర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజున ఒకవేళ నీ జీవితంలో సమస్యలు గుండా వెళ్తున్నారేమో, మీరు ఇబ్బందులు గుండా వెళ్తున్నారేమో, ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నారేమో, ఎప్పుడు కూడా దేవుని విషయంలో మీరు అనుమానం అనేటిని పెట్టుకోవద్దు. బ్రదర్, నా పరిస్థితి అసలు ఎలాగుందో తెలుసా? అనవసరం నాకు. మీ పరిస్థితి ఎలాగుందో నాకు అనవసరం. కానీ మీ పరిస్థితి నుంచి బాగు చేసే దేవుడు మాత్రం నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మారడు, నీ పరిస్థితి మారుతుంది. ఈరోజు బాగలేదు నీ పరిస్థితి, రేపు బహుగా బాగుంటుంది. ఆమేన్.